పెళ్ళొద్దు చేసుకోవద్దు. సమాజం మారిపోయింది. ఒకప్పటి రోజులు ఇప్పుడు లేవు. పెళ్లి చేసుకోవద్దని సూచిస్తున్నారు సంగీత దర్శకుడు తమన్. అంటే ఇప్పుడు రైట్ నౌ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు గెట్ మ్యారీడ్. గర్ల్స్ సైడ్ ఆల్సో దే వాంట్ టు బీ ఇండిపెండెంట్ ఇన్ లైఫ్. టాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకుడిగా అప్రతిహతంగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు తమన్. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన బాలయ్య డాకు మహారాజ్ చిత్రంలో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. తదుపరి చేసే ప్రాజెక్ట్స్ అఖండ 2, ప్రభాస్ రాజాసాబ్ సినిమాలకు మ్యూజిక్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఏ విషయమైనా కుండబద్దలు కొట్టేటట్టు మాట్లాడే తమన్ ఇటీవలే సినిమాని నాశనం చేస్తున్న కొంతమంది నెగిటివ్ రివ్యూవర్స్ గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ఫ్యాన్ వార్స్ చేసేవారు మీరు కొట్టుకు చావండి, దయచేసి సినిమా జోలికి మాత్రం రావద్దు అంటూ స్ట్రైట్ గా మాట్లాడారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి సైతం మద్దతు తెలపడం విశేషం. ఈ విషయం ఇలా ఉంటే తమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా తమన్ పెళ్లి అనే టాపిక్ గురించి ఏం మాట్లాడాడో చూస్తే, ప్రస్తుతం సమాజంలో ఏ ఒక్కరూ కూడా పెళ్లి చేసుకోవద్దనేది నా అభిప్రాయం. ఇద్దరూ కలిసి జీవించడానికి పెళ్లి అనేది చాలా కష్టంగా మారుతుంది అని తెలిపారు. లైఫ్ లో అమ్మాయిలు స్వతంత్రంగా బతకాలని అనుకుంటున్నారు. People want to be independent, and post COVID everything changed. I think Instagram is one of the main killer also. Maybe I don't know. వాళ్ళు ఒకరి కింద జీవించాలని కోరుకోవటం లేదు. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందరూ ఇండిపెండెంట్ గా జీవించాలని కోరుకుంటున్నారని తమన్నారు. కోవిడ్ తర్వాత ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు, ఊహించని విషయాలు చోటు చేసుకున్నాయి. మానవ సంబంధాలను దెబ్బతీయటానికి ఇన్స్టాగ్రామ్ ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను అని తెలిపారు. నేను సరైన మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానేమో కానీ సోషల్ మీడియా వల్ల అనేక దుష్పరిణామాలు వ్యక్తమవుతున్నాయనే విధంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. So it's nice, it's good, we are all enjoying it. But right now I don't recommend marriages. It's become tough. ఇన్స్టాగ్రామ్లో కేవలం బ్యూటిఫుల్ థింగ్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. మన జీవితంలో జరుగుతున్న అనేక విషయాలను ఒక పాజిటివ్ రీల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నామో ఎవరికి తెలియదు. కేవలం పాజిటివ్ కోణాన్ని మాత్రమే చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమాజంలో నేను మ్యారేజ్ చేసుకోవడాన్ని రికమెండ్ చేయనని తమనన్నారు. వైవాహిక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అందుకే నా వ్యవస్థ చాలా టఫ్ గా మారింది. Divorce has become one common thing. మొన్నే కదరా పెళ్లి. అది like that it's become common. అలా అయిపోతుంది. చాలా విషయాలను నేను గ్రహించిన తర్వాత, చూసిన తర్వాత ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటున్నారా అంటే వద్దని చెబుతారు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను. పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. వివాహం జరిగిన 5-6 నెలలకే డివోర్స్ తీసుకుంటున్న విషయాలనే వారు తెలిపారు. అవి చాలా బాధ కలిగిస్తున్నాయని తెలియజేశారు. దాంపత్య జీవితంలోని మంచి లక్షణాలను అర్థం చేసుకునే అవగాహన ఈ తరం వారిలో లేవని తమన్ పేర్కొన్నారు. అయితే తమన్ పెళ్లి వ్యవస్థపై ఇప్పుడున్న అమ్మాయిల ఆలోచన విధానం, వారి ఆర్థిక స్వేచ్ఛాపరమైన పరిస్థితులపై మాట్లాడటం అంతా కరెక్టేనని, అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా చెప్పాడని తమన్ చేస్తున్న వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నామంటూ సోషల్ మీడియా నెటిజన్లు వారి అభిప్రాయాల్ని తెలుపుతున్నారు. ఎవరు తగ్గట్లేదు, అది ఇష్యూ. There should be someone should bow their head and తగ్గట్లేదు ఎవరు.